Hi, Fisher. Welcome to our Dash Happy Birthday. So we go to Dash Happy Birthday. Hello people, welcome back to our channel Princess Pavi. So ee roju May 28th మా వారి బర్త్డే అనమాట. సో మా వారి బర్త్డే ఈరోజు మేము ఎలా టైం స్పెండ్ చేస్తాము, ఏం కొంటున్నాము అని చెప్పేసి ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. సో ఇప్పుడు అయితే లెట్స్ గో, అవుటింగ్ అయితే వెళ్తున్నాము. గుండు, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ? I go to Dash Happy Birthday in June Joy. ఓకే, అలా చెప్పి తీసుకెళ్తాం అనమాట బయటికి. సో ఏమేమి చేస్తామనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో లెట్స్ గో. ఏ డ్రైవర్ బాబు, తీయో కారు ఫాస్ట్గానా? డ్రైవర్ బాబు మ్యాప్ చూసుకుంటున్నారు. సో ఐర్లాండ్లో ఈ మధ్యకాలంలో వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి. సో అందుకని చెప్పేసి ఎక్కువ లాంగ్ జర్నీస్ ఏం ప్లాన్ చేయలేదు, ఒక స్టోర్కి విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఏంటంటే పవర్ సిటీ అనమాట. పవర్ సిటీ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ దొరుకుతాయి. ఎందుకు ఏంటని చెప్పి ఫస్ట్ వెళ్ళిందా చూద్దాము. దాని పక్కనే మనకి యూరేషియా కూడా ఉంటుంది అనమాట. సో పనిలో పని వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు పవర్ సిటీ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో చెప్పాను కదా, ఈ మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి వెళ్ళగానే ఫస్ట్ ఈ ఫ్యాన్ కనిపించింది. బిఫోర్ ఒక 2 weeks వరకు ఎండలు చాలా ఎక్కువ దంచేసినాయి ఐర్లాండ్లోని. సో ఫ్యాన్ ఒకటి కంపల్సరీగా తీసుకుందని చెప్పేసి అనుకున్నాము. ఒక టీవీ చూసారా, 749 euros అనమాట. సో టీవీ కనిపిస్తే చాలు మా గుండు అక్కడే ఉండిపోయి హ్యాపీగా టీవీ కూడా చూసుకుందనమాట. మేము ఐర్లాండ్ వచ్చిన కొత్తలోని సో ఆల్మోస్ట్ ఒక 140 euros అనమాట, 150 euros ఒక టీవీ తీసుకున్నాము, 43 inches అదనమాట. సో ఇప్పుడు ఎందుకంటే దానికి స్పీకర్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట. సో మాది ఎల్జీ కంపెనీ. సో ఎల్జీ స్పీకర్స్ ఏమున్నాయని చెప్పేసి ఒక రౌండ్ వేస్తున్నాము. సో మా గుండు అక్కడ టీవీ చూసుకుంటుంది హ్యాపీగా, రమ్మన్నా రావటం లేదు. సో ఎల్జీ స్పీకర్స్లోనే కొన్ని సోనీ ఉంది, ఎల్జీ ఉంది, శాంసంగ్, ఇలా కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా. మేము 2.1 తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఒక ఇదైందనమాట. సో ఇది ఏంటనేది కూడా చెప్తాను. సో ఇది వచ్చేసి కాఫీ మేకరు, అన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి గ్యాస్ అనమాట. గ్యాస్ పైన గ్యాస్, కిందన ఓవెన్స్ అనమాట. గ్రిల్ చాలా క్యూట్గా అనిపించినాయి. మా హోమ్లోనేది కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో బరాబరే ఉంటాయి రెండు కూడా. సో మేము తీసుకున్నది ఏంటంటే స్టోర్లో ఓన్లీ శాంపుల్ పీసే ఉంది. బట్ అది ఏమైనా మళ్ళీ కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి, ఇంటికి డెలివరీ ఇస్తామని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా అది కూడా 5 to 6 days పడుతుంది. సో అందుకని చెప్పేసి ప్రెజెంట్ అయితే ఫ్యాన్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. ఈ ఫ్యాన్ వచ్చేసి 30 euros అనమాట. సో ఈ బ్లాక్ కలర్ వచ్చేసి ఒక్కొక్కటి డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి. ఒకటి 40, ఒకటి 50 అలా. ఇది కొంచెం థిక్నెస్ ఉందనమాట. ఇవి పెద్ద పెద్దవి ఇంకొంచెం 89, 90 euros ఆ రేంజ్కి వెళ్ళిపోయినాయి అనమాట. దాని పక్కన ఏంటంటే ఇవి హీటర్స్ అనమాట. ఇంట్లోని మన వుడెన్ పీసెస్ వేసుకొని హీట్ చేసుకోవడానికి. నార్మల్ రూమ్లో హీటర్స్ ఉంటాయి, ఇంకొన్ని హౌసెస్కి ఇలాంటి యూస్ చేస్తారనమాట. సో అవే అనమాట ఇవి. సో మేము ప్రెజెంట్ అయితే ఫ్యాన్ ఇది కాదు, ఇది అయితే రిమోట్ కంట్రోల్ ఫ్యాన్. ఇది కూడా బాగుంది. చిన్న ఫ్యాన్ వచ్చేసి ఇది 19 euros ఉంది చూసారా. ఒకటి 24, ఒకటి 25. మేమైతే పెద్దది తీసుకున్నాము స్టాండింగ్ ఫ్యాన్. ఇది వచ్చేసి 30 euros పడిందనమాట. సో ప్రెజెంట్ ఈ పవర్ సిటీలో ఈ ఫ్యాన్ ఒకటి పర్చేస్ చేసి అయితే బయటకు అయితే వచ్చేసాము. సో ఇవన్నీ కూడా వాక్యూమ్ క్లీనర్స్ విత్ వైర్లెస్ విత్ వైర్ కూడా ఉంటాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ మెషిన్. సో చాలా బాగా అనిపించింది. ప్రెజెంట్ అయితే ఫ్యానే తీసుకున్నాము. సో ఇది తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కనే యూరేషియా అని చెప్పాను కదా. పుట్టినరోజు అంటే ఒక సినిమాలు, షికార్లు, పార్టీలు, కాయగూరలు, ఈరోజు షాపింగ్లో కాయగూరలు. సో ఇంకా యూరేషియాలో ఎలాగో వెజిటబుల్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. యూరేషియాలోని ఇప్పుడు ప్రెజెంట్ నార్మల్గా వీక్ డేస్ అయితే కొంచెం ఖాళీగానే ఉంటుంది, వీకెండ్స్ అయితే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఆల్మోస్ట్ హాలిడేస్ కాబట్టి అందరూ వెజిటబుల్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నాము. అన్ని వెజిటబుల్స్ దొరుకుతాయి, అది ఇది అని తేడా లేదనమాట. సో మనకి ఏం నచ్చితే తీసుకోవచ్చు. ఇంకొన్ని ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. బట్ పౌలుకి ఒక మ్యాంగో పుడింగ్ అయితే తీసుకున్నామంట. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో బట్ పౌలుకి మ్యాంగో అంటేనే ఇష్టము. ఇదంతా కూడా ఫ్రోజన్ ఫుడ్ అనమాట. సో పరాటాస్, సమోసాస్, ఆలు బోండా ఇలా అన్నీ ఉంటాయి. వెజిటబుల్స్ కూడా కొన్ని ఫ్రోజన్ ఉంటాయి అనమాట. కాకరకాయ, బీరకాయ, దొండకాయ ఇలా కొన్ని ఉంటాయి. ఇది ఫ్రోజన్ సీ ఫుడ్ అనమాట. ఫిష్ అన్నీ ఆల్ టైప్ ఐ థింక్ ఉంటాయి. మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది చూసారు ఎంత పెద్దగా ఉందో. బట్ నాకు తెలిసి ఇది 3 kgs అలా వెయిట్ ఉంటుంది. బట్ మేము ఎప్పుడు ఫ్రోజన్ది ట్రై చేయలేదు. ఇవన్నీ స్పైసెస్ అనమాట. ఇంకా బిల్లింగ్ చేయించుకొని బయటకైతే వచ్చేసాము. ఇది యూరేషియాలో సమోసాస్ చాలా బాగుంటాయి. మేము ఒక 3 సమోసాస్ తీసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పుడు టైం వచ్చేసి 2 దాటేసింది. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతాము. ఇట్స్ టైమ్ టు ఈట్. Chicken biryani.
Chicken dum biryani. Daddy will give party. It's time to lunch time. సో లంచ్కి మేము వచ్చేసి షీలా ప్యాలెస్కి వచ్చామన్నమాట. షీలా ప్యాలెస్ ఇక్కడ ఇది సెకండ్ లాంచ్ చేశారు. ఫస్ట్ ఆల్రెడీ ఒకటి చూసాం, విజిట్ చేసాము. ఇది సెకండ్ టైం అనమాట. ఇది కొత్తగా లాంచ్ చేశారు. సో ఫస్ట్ పౌలు ఫెటిలైట్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ జెల్లీస్, నెక్స్ట్ వచ్చేసి కేక్స్తో అయితే ఫిల్ చేశాను. ఇక్కడ బఫే సిస్టమ్ అనమాట. మన పర్ పర్సన్కి 22 euros అయితే ఛార్జ్ చేస్తారు. మన అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. సో మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. చికెన్ ఉంది, ల్యాంప్ ఉంది, చికెన్ ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ అని చెప్పేసి ఇది ఒకటి ఫిల్ చేసుకున్నాము. అండ్ పకోడా ఉందన్నమాట. అండ్ సమోసా చెప్పారు కదా, అన్లిమిటెడ్. వెజ్ వాళ్ళకి వెజ్ ఉంది, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి నాన్ వెజ్ కూడా ఉంటుంది అనమాట. పర్ పర్సన్కి 22 euros. అండ్ కిడ్స్ ఐ థింక్ బిలో 5 అనుకుంటా ఫ్రీ ఉంటుంది కిడ్స్కి. సో లైవ్ కౌంటర్ కూడా ఉంటుంది. నార్మల్గా అందులో ఏంటంటే ఫిష్, ప్రాన్స్, గ్రిల్లిడ్వి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్, దోశ, ఇలా లైవ్ కౌంటర్ కూడా ఉందన్నమాట. మేము కూడా ఒక దోశ తీసుకున్నాము, నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్ కూడా తీసుకున్నాము. ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా, ఇది సెకండ్ టైం వచ్చామని చెప్పేసి. ఫస్ట్ బ్రాంచ్కి ఒకసారి వెళ్ళాము, అది వచ్చేసి 20 euros పర్ పర్సన్. ఇది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు, ఇది 22 euros అనమాట. సో లైవ్ కౌంటర్లో ఆమ్లెట్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ పానీపూరి కూడా ఉందన్నమాట. సో ఇంకొకటి దోశ కూడా తీసుకున్నాము. ఈ 3 ఒకటి లైవ్ కౌంటర్లో అయితే తీసుకున్నాము. సో నాట్ బ్యాడ్ అనిపించింది. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి ఇలా కొన్ని టాయ్స్ ఉన్నాయి. Where we are going? We have a bite. Next? And buy spaghetti. Gundu, do you like that food? Biryani and cake, jelly. You like it? Yeah. Say thank you to Daddy. Thank you, Daddy. Today you like the party? You have my pani puri Pani puri, and dosa, cake, and some water. water. Speakers to first we have with the songs. First you have to show that songs and dance it. Okay. Speakers needs Right. buy cake. Wow. Do challenge. Okay. ఆఫ్టర్ లంచ్ కర్రీస్కి అయితే వచ్చాము. కర్రీస్ ఏంటంటే ఇది కూడా ఎలక్ట్రానిక్ గ్యాజెట్ షాపే అనమాట. సో ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్సే ఉంటాయి. సో స్పీకర్స్ బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, వెళ్ళగానే ఫ్రిడ్జ్ కనిపించింది. ఒక ఫ్రిడ్జ్ కాస్ట్ వచ్చేసి 3 lakhs rupees అనమాట. సో ఏముంటుందో ఏంటో కానీ అలా చూసి పక్కన పెట్టేసా. ఈ ఫోన్ చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ కీప్యాడ్స్ ఫోన్స్ కూడా కనిపించినాయి అనమాట. చాలా డేస్ అయిపోయింది కదా ఈ కీప్యాడ్స్ ఫోన్స్తో కూడా చూసాను, కొంచెంసేపు ఆడాను. మెయిన్ ఏంటంటే స్పీకర్స్ ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, సో అందుకని చెప్పేసి కర్రీస్కి అయితే ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చాము. సో ఇక్కడ కూడా స్పీకర్స్ చూస్తున్నాం అనమాట. మేము అనుకునే రేంజ్లో స్పీకర్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఎల్జీలోని కూడా 400, 700 ఆ రేంజ్లో ఉన్నాయి. సోనీ అయితే మరి ఇంకా చెప్పనవసరం లేదనమాట. 8 అబోనే ఉందన్నమాట. 800 అబో అలా ఉన్నాయి. సోనీ ఎంతైనా బ్రాండ్ కాబట్టి, కొంచెం పెద్ద బ్రాండ్ కాబట్టి సో చాలా పెద్దగా అనిపించినాయి. మనకి ఇక్కడ శాంపుల్ అని చూపించారు. ఈ కెమెరా కనిపించింది, కెనాన్ EOSది 849 euros. ఇందులోనే సోనీ వచ్చేసి 749 అనమాట. కెమెరాస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో మనం వచ్చింది స్పీకర్స్ కొనడానికే కదా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఆ జోనర్లోకి వెళ్ళిపోయామన్నమాట. సో మా వారైతే ఫుల్ సర్చ్ చేస్తున్నారు ఏం తీసుకుందాము అని చెప్పేసి. మేము చెప్పాను కదా 2.1 తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము, 2.0 కాకుండా. ఇందులో చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఈ హెచ్ఎస్ ఏంటంటే కొంచెం తక్కువగా ఉంది, దానికన్నా జేబీసీ ఇలా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట, కొంచెం దానికన్నా 199 అంట. సో ఎల్జీలోని 200 euros ఒకటి 49, అది ఇదేమో 39 శాంపిల్ లేదనమాట. కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్పారు, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆర్డర్ ఇన్ ఆన్లైన్ అని చెప్పేసి. సో అది కూడా 1 week అలా టైం పడుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో మేమైతే ఇంకా ఒకటి ఫిక్స్ చేసుకుని శాంసంగ్ అయితే ఫిక్స్ చేసుకున్నాం, 220 euros అనమాట. ఇంకా బిల్లింగ్ చేయించేసి జాగ్రత్తగా దాన్ని ప్యాక్ చేశారనమాట. సో 1 more ఏంటంటే ఇక్కడ మనం 40 euros ఎక్స్ట్రా పే చేస్తే మనకి 3 years వారంటీ, అండ్ ఏదైనా డ్యామేజ్ అయినా సరే మనం మళ్ళీ ఇక్కడ ఇచ్చేయచ్చు అనమాట. సో అది కూడా చెప్పారు. బట్ మేమైతే ప్రెజెంట్ తీసుకోలేదు, జస్ట్ నార్మల్ 229 rupeesకి తీసుకుని జాగ్రత్తగా ఇంకా కార్లో దానికి సీట్ బెల్ట్ కూడా వేసి జాగ్రత్తగా అయితే ప్యాక్ చేసామన్నమాట. సో లాస్ట్ ఇంకా రెడ్ వెల్వెట్ కేక్తో అయితే తీసుకొని, ఏ బర్త్డే అయినా సరే పౌలు కేక్ మాత్రం కంపల్సరీగా కట్ చేయాలంటే. బర్త్డే బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. నైట్ కేక్ కటింగ్తో అయితే ఎండ్ చేసాము. సో అది కూడా వీడియో మీకు షార్ట్లో పెడతాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అసలు మర్చిపోవచ్చు.